మీరు స్విగ్గీ అండ్ జొమాటోలో ఒక్కసారైనా ఆర్డర్ ఇచ్చుంటారు కానీ ఈ విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. రీసెంట్గా జొమాటో కంపెనీ CEO, ఆయన పేరు దీపేందర్ గోయల్, ఆయన తన భార్యతో ఫుడ్ డెలివరీ వాళ్ళలాగా చేస్తూ ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికి ఢిల్లీలోని అంబియన్స్ మాల్కి వెళ్ళారు. హల్దీరామ్స్ నుంచి ఎవరో ఆర్డర్ పెట్టుకున్నారు. దీపేందర్ గోయల్ డెలివరీ బాయ్ లాగా వేషం వేసుకుని ఉన్నారు కాబట్టి తను మాల్ ఎంట్రీ నుంచి వెళ్తున్నారు ఫుడ్ కోర్ట్ వరకు. కానీ మాల్ స్టాఫ్ అలౌ చేయలే. లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ కానీ వాడనివ్వలే. మెట్ల దారి నుంచే వెళ్ళమన్నారు. ఆయన 3 ఫ్లోర్లు మెట్లు ఎక్కారు. అక్కడ వేరే డెలివరీ బాయ్స్ని ఇలా మెట్ల పైన చూశారు. డెలివరీ బాయ్స్ అని తెలిసి మాల్లోకి రానివ్వరట. ఇలా ఆర్డర్ తయారయ్యే వరకు మెట్ల పైన కూర్చొని వెయిట్ చేయిస్తారట. ఇంకా సెక్యూరిటీ గార్డ్ పక్కకి వెళ్ళిన వెంటనే దీపేందర్ గోయల్ ఇంకా వేరే వాళ్ళు మాల్లోకి దూరిపోయి ఆర్డర్ తీసుకోవాల్సి వచ్చిందట. మనం రోజు చూసే డెలివరీ బాయ్స్ని మనుషుల్లా కూడా చూడట్లేదు. ఇది ఒక్క చోట బయటపడింది. ఇంకా ఎన్ని చోట్ల ఇలానే జరుగుతుందో, ప్రతి చోట ఇలానే జరుగుతుందో లేదో కూడా మనకు తెలియదు. అందుకే ఎప్పుడైనా పొరపాటున డెలివరీ లేట్ అయినా కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ఉద్యోగం చేయడం వేరు, కుటుంబం కోసం అని చెప్పి చాకరీ చేయడం వేరు. వీళ్ళు ఎంతో కష్టం అనుభవించి మన కడుపులు నింపుతున్నారు. అందుకే డెలివరీ బాయ్స్ అందరికీ నా తరపు నుంచి సెల్యూట్, ఇంకా థ్యాంక్ యూ.